ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఏం సార్ వర్మ గారు, మీరు వర్మలు ఇలా మాట్లాడితే మేము ఏం చెప్పాలి? ఆయన ఒక వర్మ గారు, మీకు వర్మ గారు, ఆయన ఒక రాజు గారు, మీరు ఒక రాజు గారు. మీకు రాజకీయం కొట్టిన పిండి. మీ గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్పమంటారు? మా వర్మ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా చాలా ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. ఆల్రెడీ 13 మంది రాజీనామాలు చేసి ఉన్నారు. రాజీనామాలు యాక్సెప్ట్ అవ్వాలి అక్కడ. అది కాకుండా ఇంకా 3, 4 రేపు మళ్ళీ ఖాళీ కాబోతున్నాయి. 2026లో కొన్ని, 27లో కొన్ని, దాదాపు 18, 19 రాబోతున్నాయి. ఆయన డెఫినెట్ గా ఆయనకి ప్లేస్మెంట్ ఉంటుంది వర్మ గారికి. ఆ విషయంలో ఆయనకి అనుమానం లేదు, ఏ కేడర్కి అనుమానం లేదు, రాష్ట్రంలో ఎవరికి కూడా సందేహం లేదు. మరి ఏంటి ప్రచారం ఏంటి? ఏమండి ప్రచారం ఎందుకు, ఎవరు చేస్తున్నట్టు? ఆటోమేటిక్ గా ఇప్పుడు కార్యకర్తలకు భావోద్వేగాలు ఉంటాయి, సహజంగా ఉంటాయి. ఇప్పుడు నేను అధికార ప్రతినిధిని, 13 మంది అధికార ప్రతినిధులకి చైర్మన్లు ఇచ్చారు. ఇప్పుడు ఇగో ఆవిడకి గ్రేష్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆవిడ కూడా అధికార ప్రతినిధి. నా స్థాయిలో నేను పనిచేశాను, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేశారు. నాకు డైరెక్టర్ ఇచ్చారు. సో నెవర్ మైండ్, నేను బాధపడలేదు. ఎందుకంటే పార్టీ ఏదో రోజు మా వైపు కూడా చూస్తుంది, మాకు అవకాశం ఇస్తుందని పార్టీని తల్లిలాగా భావించి పార్టీ పట్ల అంకిత భావం, విశ్వాసం, విధేయత, క్రమశిక్షణ అన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మేము. తెలుగుదేశం పార్టీ అంటే డిసిప్లిన్, మోస్ట్ డిసిప్లిన్డ్ పార్టీ. అసలు బాధ కలుగుతుంది, మానవ సహజం. బాధ అనేది, నిరాశ అనేది, ఒక ఒక స్తబ్దత అనేది ఒకనొక సమయంలో అందరినీ అలుముకుంటాయి, నైరాశ్యం అలుముకుంటాయి. అంత మాత్రాన ఆ రోజే ఎండింగ్ రోజు కాదు కదా. పాలిటిక్స్ లో ఎండింగ్ రోజు అంటూ ఉండదు, అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఒక ప్రవాహం. ఇప్పుడు రామావతారం తర్వాత కృష్ణావతారం వస్తుంది. అలాగా 1 by 1 ఒకరికి తర్వాత ఒకరికి అవకాశాలు వస్తాయి. వర్మ గారు ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పుడు ఇది 5 ఉన్నాయి. 5లో 2, ఒకటి బీజేపీ, ఒకటి జనసేన వెళ్ళిపోయింది. 3 ఉన్నాయి. 3 ఒక ఎస్సీ మహిళకి ఇచ్చారు. ఆవిడ స్టేట్ లెవెల్లో మరి గట్టిగా మాట్లాడి పార్టీ కోసం వాయిస్ వినిపించింది. మాజీ స్పీకర్ కుమార్తె ఆమె. పార్టీలో మొదట పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళ, దళిత మహిళ. అలాగే 2 బీసీ నాయకులకి ఇచ్చారు. కాబట్టి వర్మ గారికి డెఫినెట్ గా, ఆయనకి ఎందుకు ఎవరండి, పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన వ్యక్తుల్లో ఆయన కీలకం కదా వర్మ గారి పాత్ర. ఆయన త్యాగం మరువలేంది, ఆయన సాక్రిఫైస్ అనేది మరువలేంది. ఆయనకి రావాలని మాలాంటి వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఆయనకి త్వరలో శుభవార్త అంటాడు ఆయన. మళ్ళీ ఇదే టీవీలో మనం ఆయనకి అభినందనలు తెలియజేసుకోవచ్చు. ఓకే, ఏంటి అనిల్ పరిస్థితి ఏంటండి? బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇటువంటి వ్యక్తుల గురించి కూడా మనం అటువంటి వ్యక్తులు ఎలా వెళ్ళిపోయారండి? అంత దారుణమైన వ్యక్తిని ఎవరు రిలీజ్ చేశారు? ఎలా వెళ్ళిపోయారు? ఫేక్ సర్టిఫికెట్లు ఏంటి? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి? దొరకపోవడం మీకు తెలియదు కాదు. వ్యవస్థ లోపభూయిష్టం అయిపోయింది గత 5 ఏళ్లుగా. వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి, చిన్నాభిన్నం అయిపోయి